హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ నిన్న 8th January మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన 12 బిట్స్ అనేవి డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి ఇంకో 12 బిట్స్, దీనితో మార్నింగ్ సెషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వీడియోలకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి ఏమిచ్చాడు క్వశ్చన్. 30285లో 3 యొక్క స్థాన విలువ 8 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత? ఇది చాలా రిపీటెడ్గా వస్తుంది క్వశ్చన్. ఏమిచ్చాడు? 30285. ఓకే, దీంట్లో 3 యొక్క స్థాన విలువ 8 యొక్క స్థాన విలువను కనుక్కొని వాటి మధ్య భేదం ఎంత అనేది చూడాలి. సో ఇప్పుడు 3 యొక్క స్థాన విలువ అంటే చూడండి, 3 ఏ ప్లేస్లో ఉందండి? 1, 10, 100, 1000, 10,000 స్థానంలో 3 ఉంది. అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం? 10,000 ఇంటూ 3 చేస్తేనే కదండి మనకి 3 యొక్క స్థాన విలువ వస్తుంది. సో ఎంత అవుతుంది? ఇలా చేస్తే 30,000 అనేది అవుతుంది. అవునా? ఇది 3 యొక్క స్థాన విలువ. నెక్స్ట్ ఏమడిగారు? 8 యొక్క స్థాన విలువ కాబట్టి 8 ప్లేస్లో మనం 1 అనేది రాస్తాము. 1 10ల స్థానంలో ఉంది కాబట్టి 10. ఓకే, ఇంటూ 8 కదా, 8. సో ఇలా చేస్తేనే మనకి 80 అనేది వస్తుంది. అంటే ఇది 8 యొక్క స్థాన విలువ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్థాన విలువల మధ్య భేదం కావాలి కాబట్టి మైనస్ చేస్తాము. చూడండి, 3 యొక్క స్థాన విలువ 30,000 అవుతుంది, 8 యొక్క స్థాన విలువ 80 అవుతుంది. ఓకే, మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 29920 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. తీసేసినాం కాబట్టి 29920 అనేది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, స్థాన విలువల పైన ప్రతిసారి బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. 11√2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇచ్చాడు చతురస్రం యొక్క కర్ణం ఇచ్చాడండి. సో చతురస్రం యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటండి చెప్పండి? చతురస్రం యొక్క కర్ణం ఫార్ములా a/√2 అనేది అవుతుంది. ఏమిచ్చాడు? a/√2 అనేది 11√2గా ఇచ్చాడు. ఓకే, చూడండి ఫార్ములా తెలిస్తేనే ఆన్సర్ చేయొచ్చు. సో ఇది చతురస్రం యొక్క కర్ణానికి ఫార్ములా 11√2 అనేది ఇవ్వడం జరిగింది. సో మనం దీని నుంచి కనుక్కోవాల్సిందేంటి? వైశాల్యం కనుక్కోవాలి. చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటండి? a² అనేది చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా. ఇక్కడ a² కనుక్కోవాలి అంటే మనకి a ఎంతో తెలియాలి. చూడండి, ఇక్కడ √2 ఉంది కాబట్టి √2 క్యాన్సిల్ అయిపోతే a = 11 అనేది వస్తుంది. సో ఇప్పుడు a అనేది 11 అని తెలిసింది కాబట్టి వైశాల్యానికి ఫార్ములా a² కదా. a² = a అంటే 11 కాబట్టి 11². 11² ఎంత అండి? 121 అనేది ఆన్సర్. ఓకే, సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఇచ్చాడు బట్ ఈజీగా చేయొచ్చు. చూడండి, 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలతో 2.4 కిలోగ్రాముల మామిడికాయ పచ్చడిని తయారు చేయవచ్చు. ఏమిచ్చాడు? 4 కిలోగ్రాముల మామిడికాయలతో ఎంత అండి? 2.4 కిలోగ్రాముల మామిడికాయ పచ్చడిని చేయొచ్చు. ఇదేంటి? ఇది పచ్చడి, ఇవేంటి? మామిడికాయలు. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చాడు? 1 కిలోగ్రామ్ పచ్చి మామిడికాయల అమ్మకపు ధర ఇచ్చాడు. చూడండి, 1 కిలోగ్రాము పచ్చి మామిడికాయలు అంటే కే పెట్టుకుందాం. మామిడికాయలు అంటే కే. మామిడికాయల అమ్మకపు ధర ఎంత ఇచ్చాడు? 40 రూపీస్ అని ఇచ్చాడు. అదే 1 కిలోగ్రాము పచ్చడికి పీ పెట్టుకుందామండి. పచ్చడి యొక్క అమ్మకం ధర 100 రూపీస్ అని ఇచ్చాడండి. దీని నుండి ఇప్పుడు మనం ఈ బిట్ని సాల్వ్ చేయాలి. చూడండి, ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలు అమ్మే బదులు పచ్చడి తయారు చేసి అమ్మితే అమ్మకందారునికి ఎంత లాభం వస్తుంది అని అడిగాడు. సో ఇక్కడ 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలు అమ్ముతున్నాడు కదండి. సో 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలకి ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, 1 కిలోగ్రామ్ పచ్చి మామిడికాయలకి 40 రూపాయలు కదండి. సో 12 కిలోగ్రాములకు ఎంత అవుతుంది? 12 × 40 ఎంత అవుతుందండి? 480 రూపాయలు అనేది అవుతుంది. ఓకే, ఎందుకు? 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలు అమ్మాడు అన్నాడు కాబట్టి 12 కిలోగ్రాములు ఇంటూ 1 కిలోగ్రాముకి 40 రూపాయల చొప్పున తీసుకుంటే 480 రూపాయలు అనేది అవుతుంది. సో ఇప్పుడు అదే 12 కిలోగ్రాముల పచ్చడి తయారు చేయాలి. ఓకే, అదే 12 కిలోగ్రాముల పచ్చడి అంటే
చూడండి 12 కిలోగ్రాముల పచ్చడి రెడీ చేయాలి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, 4 కిలోగ్రాముల పచ్చడికి ఎంత ఇచ్చాడు, 2.4 కిలోగ్రాముల మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు అని ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఎంత తయారు చేయాలి, 12 కిలోగ్రాములు తయారు చేయాలి. సో 12 కిలోగ్రాములకి ఎంత పచ్చడి తయారవుతుందండి, చూడండి ఏమిచ్చాడు, 4 కిలోగ్రాములకి 2.4 కిలోగ్రాముల పచ్చడి తయారు చేస్తే అదే 12 కిలోగ్రాములకి ఎంత పచ్చడి తయారు చేస్తామనేది కనుక్కోవాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 12/4 ఇంటూ 2.4 7.2 వస్తుందండి. అంటే పచ్చడి ఎంత అవుతుంది, 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలకి 7.2 కిలోగ్రాముల పచ్చడి అనేది తయారవుతుంది. ఓకే, సో ఏమడిగాడు, ఈ 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలు అమ్మే బదులు అన్నాడు కాబట్టి 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలకి 480 అవుతుంది. పచ్చడి తయారు చేసి అమ్మితే, సో ఇక్కడ పచ్చడి ఎంత ఇచ్చాడు, 7.2 కిలోగ్రాముల పచ్చడి కదా. చూడండి మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి 1 కిలోగ్రామ్ తయారు చేయడానికి 100 రూపీస్ అయితే 7.2 కిలోగ్రాముల పచ్చడి తయారు చేయడానికి ఎంత అవుతుందండి అమౌంట్, 720 రూపీస్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకు రావాల్సింది లాభం కాబట్టి ఈ 720లో నుంచి 480 తీసేస్తాం. తీసేస్తే ఎంత వస్తుందండి, 240 అనేది వస్తుంది. సో 240 అనేది మనకు ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 64 సెంటీమీటర్లు అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, చుట్టుకొలత ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 64 ఇచ్చాడు. సో చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు, వైశాల్యం కనుక్కోమన్నాడు. వైశాల్యానికి సూత్రం ఏంటండి, a² అనేది చతురస్ర వైశాల్యం యొక్క సూత్రం. సో చుట్టుకొలత ఇచ్చాడు కాబట్టి చుట్టుకొలత యొక్క సూత్రం ఏంటి, 4a = 64 అని ఇచ్చాడు. కాబట్టి మనకి ఇప్పుడు ఏ కావాలి కదా, a = దీన్ని కొట్టేయండి, కొట్టేస్తే మనకి ఎంత వస్తుంది, 16. a = 16 అనేది వస్తుంది. సో వైశాల్యం కాబట్టి వైశాల్యం యొక్క ఫార్ములా a² కాబట్టి a అనేది 16 వచ్చింది కదా, 16² అనేది చేస్తాం. 16² చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 256 అనేది ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇది చతురస్రం నుంచి ఈ సెషన్లో 2 బిట్స్ పడ్డాయి. ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ సంపూర్ణ కోణం యొక్క కొలత ఎంత అని అడిగాడు. చూడండి మనకు శూన్య కోణం, సంపూర్ణ కోణం, లంబ కోణం, పరావర్తన కోణం, అధికతర కోణం, ఇలా కోణాలు ఉంటాయి. అక్కడి నుంచే పడింది. సంపూర్ణ కోణం కొలత ఎంత అంటే 360 డిగ్రీస్ అండి. దీన్నే సంయుగ్మ కోణం అని కూడా పిలుస్తారు. 270 కాదు, 180 అయితే సరళ కోణం అవుతుందండి, 90 అయితే లంబ కోణం అవుతుంది. ఓకే, 360 అనేది సంపూర్ణ కోణం, దీన్నే సంయుగ్మ కోణం అని కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక తరగతిలో 144 మంది విద్యార్థులలో 3/9వ వంతు విద్యార్థులు క్రికెట్ ఆడతారంట. చూడండి క్రికెట్ ఆడేవారు 3/9 వంతు. నెక్స్ట్ 4/9 వంతు మంది విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడతారు. సో బాస్కెట్బాల్ ఆడేవారు ఎంత ఇచ్చారండి, 4/9 వంతు ఇచ్చారు. సో మిగిలిన వారు హాకీ ఆడతారు. సో హాకీ ఆడేవారు ఎంతమందో ఇంకా తెలియదు. సో హాకీ ఆడేవారి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు. సో ఒకసారి చూడండి, ఇప్పుడు క్రికెట్ ఆడేవారు 9 వంతు మంది ఉంటే అందులో 3 వంతు మంది మాత్రమే ఆడుతున్నారు. అంటే ఓకే, ఇక్కడ 9లో 3 వంతు ఆడుతున్నారు, ఇక్కడ 9లో 4 వంతు ఆడుతున్నారు. అంటే ఎంతండి, ఈ రెండు కలిపి ఆడేవారు ఎంతండి, 4 + 3 7. అంటే 9లో 7వ వంతు క్రికెట్ ఆడుతున్నారు అండ్ బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఇంకా మిగిలిన ఎంత అండి, 9లో నుంచి 7 తీసేస్తే ఎంత, ఇంకా 2 మాత్రమే మిగులుతుంది. అంటే ఇంకా 2 వంతు మంది మాత్రం హాకీ ఆడేవారు ఉన్నారు. అర్థమైందా, అంటే ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు 3/9 అంటే 9లో 3 వంతు మంది క్రికెట్ ఆడుతున్నారు, 4/9 అంటే 9లో 4 వంతు మంది బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో ఈ రెండు కలిపి ఆడేవారు 7 అయితే ఇంకా మిగిలిన వారే కదండి హాకీ ఆడేవారు, అంటే ఇద్దరు హాకీ ఆడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు హాకీ ఆడే విద్యార్థుల సంఖ్య కనుక్కోవాలి కాబట్టి హాకీ ఆడేవారు ఎంత వంతు ఉన్నారండి, 2 వంతు ఉన్నారు. సో 2 టోటల్గా ఎంత అండి, టోటల్గా 9 కదండి, 9 కాబట్టి 9 ఇంటూ విద్యార్థుల సంఖ్య ఎంత, 144. ఓకే, దీన్ని కొట్టేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, 32 అవుతుంది. సో 32 మెంబర్స్ అనేవారు హాకీ ఆడతారు. ఓకే, సో ఇలా అడగకుండా క్రికెట్ ఆడేవారు ఎంతమంది అని అడిగితే, క్రికెట్ ఆడేవారు చూడండి 3/9 ఇచ్చారు కదండి. సో 3/9
ఇంటూ టోటల్ విద్యార్థులు ఎంత 144. దీన్ని కొట్టేయండి, కొట్టేస్తే 16 ఇంటూ 3 చేయండి అండి 48 మెంబర్స్ అనేవారు క్రికెట్ ఆడతారు. బాస్కెట్బాల్ కూడా అంతే 4/9 ఇంటూ విద్యార్థులు ఎంత 144. దీన్ని కొట్టేసి మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇదన్నట్టు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది వచ్చేసి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం వచ్చింది. సో బోర్డ్ మాస్ రూల్ అనేది తెలిస్తే మనం ఈజీగా ఇలాంటి వాటికి ఆన్సర్ చేయొచ్చు. సో బోర్డ్ మాస్ రూల్లో బి అంటే ఏంటండి బ్రాకెట్. ఆ బ్రాకెట్ కూడా ఏ విధంగా తీసుకుంటాం, ఫస్ట్ ఇలా ఓపెన్ బ్రాకెట్ ఉంటుంది, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా వెళ్తాం. సో అదే విధంగా ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ కనబడుతుంది కదండి, ఇక్కడ కనబడుతుంది. సో దీన్ని చేయండి. 2 × 5 ఎంత 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ కదా, కర్లీ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని చేయాలి. ఏమి ఇచ్చాడు 3/2 + 2 అంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉందనుకుంటాం కదా. సో ఇక్కడ మనం కాసాకు కట్టుకుంటాం. కాసాకు కట్టుకుంటే ఎంత అవుతుందండి 3 + 1 × 2 2 × 4 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి 7/2 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది దీని వాల్యూ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 14 ఉంది కాబట్టి 14 - 10 ప్లస్ ఎంత వచ్చిందండి 7/2 అనేది వచ్చింది. ఓకే, దాన్ని మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు 14లో నుంచి 10 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 4 అనేది వస్తుంది, ప్లస్ 7/2 అనేది రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ కాసాకు కట్టుకోవచ్చు కదండి. కాసాకు కట్టండి. కాసాకు కడితే ఎంత వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. 7 ఎంత అవుతుందండి 15/2 అనేది వస్తుంది. సో దీన్ని క్యాన్సల్ చేస్తే మనకి 7/12 అనేది వస్తుంది. అంతే కదా, 2 ఏళ్ళ 14 1/2 మిగులుతుంది. సో 7 1/2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకి సమానం. సో ఏం లేదండి, చదరపు మీటర్ అని ఉంది కదా, చదరపు తీసేయండి. తీసేస్తే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అండి, 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చదరపు సెంటీమీటర్లు అని అడిగాడు కాబట్టి చదరపు సెంటీమీటర్లు అన్నా చదరపు మీటర్లు అన్నా స్క్వేర్ చేస్తాం. ఓకే, స్క్వేర్ అనేది చేయాలి. సెంటీమీటర్లు అన్నా స్క్వేర్ చేయాలి, చదరపు మీటర్లు అన్నా స్క్వేర్ చేస్తాం. కాబట్టి 1 చదరపు మీటర్కి ఎన్ని చదరపు సెంటీమీటర్లు అంటే ఇప్పుడు 100 సెంటీమీటర్లు కాబట్టి స్క్వేర్ చేయాలి కదా. 100 × 100 చేస్తాం, స్క్వేరే కదా. చేస్తే ఎంత అవుతుందండి 1 1 2 3 4 zeros కాబట్టి 4 zeros వేసుకుంటాం. సో 1 2 3 4 zeros ఉండాలి. చూడండి, ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్లో 4 zeros ఉన్నాయి. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏం లేదు, నార్మల్గా మీటర్లు సెంటీమీటర్లు అంటే అలాగే ఉంచుతాము. అదే చదరపు మీటర్లు చదరపు సెంటీమీటర్లు అంటే స్క్వేర్ చేస్తామండి. సో స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఒక వృత్తంలో వరుసగా వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. చూడండి, వృత్తం యొక్క వ్యాసం ఏందండి, వ్యాసం అంటే d = ఎంత అండి 2r అవుతుంది. అదే వ్యాసార్థం అంటే ఏంటండి, వ్యాసార్థం అంటే r తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు వృత్తం ఉంది, వృత్తంలో ఇలా తీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇది వ్యాసార్థం అవుతుంది, ఇది మొత్తం మనకి వ్యాసం అవుతుంది. సో ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 6 ఉంది అంటే ఇక్కడ పైన మనకి మొత్తం వ్యాసం ఏమవుతుందండి 2r అవుతుంది. సో అదే అడిగిండు. సో ఫస్ట్ వ్యాసం అడిగాడు కాబట్టి వ్యాసం ఎంత 2r = వ్యాసార్థం ఎంత r. సో 6 క్యాన్సిల్ అయిపోతే సో 2 ఇక్కడ 1. ఓకే, సో 2:1 అనేది ఆన్సర్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, 5 సంఖ్యల యొక్క సగటు 96 సగటు పైన పడింది. ఆ సంఖ్యలలో ఒకదాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయినా తొలగించిన సంఖ్య ఎంత అని అడిగాడు. చూడండి, 5 సంఖ్యల యొక్క సగటు 96 ఇచ్చాడు. ఇందులో నుండి ఒక సంఖ్యను తొలగించాడు, అంటే 5 సంఖ్యల నుంచి ఒక సంఖ్యను తొలగించాడు. ఒక సంఖ్య తొలగిస్తే ఎంత అండి, 5లో నుంచి 1 తీసేస్తే 4. సో 4 సంఖ్యల యొక్క సగటు 97 అని ఇచ్చాడు. అయితే తొలగించిన సంఖ్య ఎంత అని అడిగాడు. సో దీంట్లో నుంచి దీన్ని తీసేస్తేనే కదండి మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ స్టెప్స్ వేసుకోవడం వస్తే సరిపోద్ది. చూడండి, 5 సంఖ్యల యొక్క సగటు 96 అయితే అందులో నుంచి 1 తొలగిస్తే అంటే 5లో నుంచి 1 తొలగిస్తే 4 సంఖ్యల యొక్క సగటు 97. ఓకే, సో తొలగించింది కావాలి. చూడండి, 5 సంఖ్యల యొక్క సగటు 96 కాబట్టి
సో 5 ఇంటూ 96 చేయండి, చేస్తే ఎంత వస్తుందండి? 480 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4 సంఖ్యల యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 97. ఇది చేయండి, చేస్తే ఎంత వస్తుందండి? 388 వస్తుంది. సో ఇప్పుడు తొలగించింది కావాలి కాబట్టి దీంట్లో నుండి దీన్ని తీసేస్తే మనకు వచ్చేదే తొలగించిన సంఖ్య యొక్క సగటు. చూడండి, దీంట్లో నుండి దీన్ని తీసేయండి, 92 వస్తుంది. సో 92 అనేది మనకు ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు ఉన్నాయి, అవి 4 చక్రాలు ఉన్నాయి, వాటికి కొన్ని మినీ ట్రక్కులు ఇచ్చాడు, అందులో 6 చక్రాలు ఉన్నాయి. సో మొత్తం వాహనాలు 25 మరియు చక్రాలు వచ్చేసి 120. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి అని అడిగాడు. ఓకే, దీన్ని ఇలా క్రాస్లో చేసుకుంటే అయిపోద్దండి. చూడండి, టోటల్గా ఉన్న చక్రాలు ఎంత అండి? 120 కదా, 120. సో దీంట్లో వ్యాన్ల చక్రాలు ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ట్రక్కుల చక్రాలు ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఓకే, టోటల్ వాహనాలు 25 కాబట్టి దీనికి ఇంటూ 25 చేయాలి. ఓకే, ఇంటూ 25 చేయాలి. సో ఇంటూ 25 చేస్తే ఇక్కడ ఎంత వస్తుందండి? ఇక్కడ 100 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుందండి? 150 వస్తుంది. 2 minutes, దీన్ని కొద్ది కిందికి వేసుకుందాము. సో అదే 120 నేను వేస్తున్నాను. సో ఇక్కడ 100 వచ్చింది, ఇక్కడ 150 వచ్చింది. సో ఇలా చేసుకుంటే సరిపోద్ది. చూడండి, 100లో నుండి 120 తీసేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. 150లో నుంచి 120 తీసేస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఓకే, చూడండి, ఇక్కడ 30 ఆన్సర్ ఇచ్చాడు, 20 ఆన్సర్ ఇచ్చాడు. ఏది తీసుకోవాలి అంటే వ్యాన్లు తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఉన్నది తీసుకుంటాం. ఇవే కదండి వ్యాన్లు, ఇది వ్యాన్లు అవుతుంది, ఇది 6 చక్రాలు ఉంది ఏంటి? ట్రక్కులు. సో ఇది ట్రక్కులు అవుతుంది. సో 30 ఇచ్చాడు కాబట్టి మనం 30 అనేది ఆన్సర్ పెడతాం. బట్ ఇక్కడ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే ఈ 30, 20 ఉంది కదండి, దేంట్లోనైనా ఇంకా మల్టిప్లికేషన్లో కొట్టివేయబడుతుందా చూడాలి. అలా కొట్టివేయబడ్డ దాని నుంచి ఆన్సర్ అనేది తీసుకోవాలి. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 1s 2, 2 15s అవుతుంది, 2 1s 2, 2 10s అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్ అవుతుంది కదా, 5 ముళ్ళ 15, 5 రెంట్ల 10. ఇప్పుడు 3 2 అనేది ఎందులో ఉన్న పోతుందా? పోదు కాబట్టి ఆన్సర్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే కింది నుండి తీసుకుంటూ రావాలి. సో ఇప్పుడు 30 కింద 15 ఉంది, 15 కింద 3 ఉంది, 20 కింద 10 ఉంది, 10 కింద 2 ఉంది. సో 3 చూడండి, ఫస్ట్ మనకు కావాల్సింది వ్యాన్లే కదా, సో ఇది మాత్రమే తీసుకుంటాం మనం. ఓకే, సో ఫస్ట్ 3 ఉందా అండి? లేదు. నెక్స్ట్ ఏముంది? 15 ఉందా? ఉంది. సో 15 అనేది ఆన్సర్గా తీసుకోవాలి. 30 అనేది ఆన్సర్గా తీసుకోకూడదు, ఎందుకంటే దాన్ని మొత్తం కొట్టేసిన తర్వాత కింది నుండి మనం రావాల్సి ఉంటుంది కాబట్టి 3 లేదు కాబట్టి 15 ఉంది కాబట్టి 15 అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యాలు కలిగి ఉన్నాయి. అయితే ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు ఇచ్చాడు 6 సెంటీమీటర్స్, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్స్. అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఎంత అని అడిగాడు. చూడండి, ఇక్కడ మనకి ఇంటేమి ఇచ్చాడండి? ఒక చతురస్రం ఇచ్చాడు అండ్ ఒక దీర్ఘ చతురస్రం ఇచ్చాడు. దీని యొక్క వైశాల్యం అనేది సమానంగా ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమిచ్చాడు? వైశాల్యాలు అనేవి సమానం అండి, ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత ఇచ్చాడు? ఈ చతురస్రం కదా, దీని యొక్క ప్రతి భుజం పొడవు 6 ఇచ్చాడు. ఓకే, అదే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అంటే ఇదే కదండి, పొడవు ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అనేది మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ వైశాల్యాలు సమానం అన్నాడు కాబట్టి వైశాల్యాల నుంచి వెళ్దాం. సో ఇక్కడ చతురస్రం యొక్క భుజం ఇచ్చాడు, చతురస్రం యొక్క వైశాల్యం ఎంతండి? A². A² అంటే ఏ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. సో 6² అనేది తీసుకుంటాం. 6² అనేది ఎంత అవుతుంది? చతురస్రం యొక్క వైశాల్యం అనేది 36 వచ్చింది. సో చతురస్రం యొక్క వైశాల్యం 36 అయితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కూడా మనకు 36 అవుతుంది కదండి. ఎందుకు అవుతుంది? దీర్ఘ చతురస్రం చతురస్రం యొక్క వైశాల్యాలు సమానం అన్నాడు కాబట్టి చతురస్రం వైశాల్యం ఎంత ఉంటే దీర్ఘ చతురస్రం వైశాల్యం కూడా అంతే ఉంటుంది. సో చతురస్రం వైశాల్యం 36 వచ్చింది కాబట్టి దీర్ఘ చతురస్ర వైశాల్యం కూడా 36. సో ఇప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్యం 36. సో అదే ఇద్దాం. దీర్ఘ చతురస్ర వైశాల్యం యొక్క ఫార్ములా ఏంటండి? L/B. ఓకే, L/B ఎంత ఇచ్చాడు? ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం 36 అవుతుంది. చూడండి, L ఎంత అండి? పొడవు ఎంత ఇచ్చాడు? మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా, 12 ఇచ్చాడు.
సో 12 ఇంటూ బి ఎంతో తెలీదు ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతుందా చూడండి. 12 1 జార్ 12, 12 3 జార్ 36. సో బి ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, వచ్చింది. సో 3 ఎక్కడ ఉందండి, సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ఇవ్వండి రోజుతో 8th మార్నింగ్ సెషన్లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ మొత్తం కంప్లీట్ చేశాను. పేపర్ కూడా మొత్తం అనాలిసిస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సెషన్లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అనేవి తీసుకొని వాటిని కూడా అనాలిసిస్ చేద్దాము. ఇదే విధంగా నేను పెట్టే ఈ మ్యాథ్స్ వీడియో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక 2-3కి యూజ్ అయినా చాలండి. అదే ఇంటెన్షన్తో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.